రియల్ మార్కెట్ డౌన్, తగ్గిన ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల కొనుగోలు. పోయినేడు ఆదాయ లక్ష్యం చేరుకొని రిజిస్ట్రేషన్ల శాఖ టార్గెట్ 18,229 కోట్లు, వచ్చింది 14,307 కోట్లు. టార్గెట్తో పోలిస్తే 27%, పోయినేడుతో పోలిస్తే 2% తగ్గిన రాబడి. ఇండ్లు ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ఇన్కమ్ మాత్రం పోయినేడుతో పోలిస్తే ఎక్కువే. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది. ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల కొనుగోలు తగ్గాయి. దీంతో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 2024-25లో 18,229 కోట్లు లక్ష్యంగా పెట్టుకొని 14,307 కోట్లు మాత్రమే వచ్చాయి. టార్గెట్తో చూస్తే 27% ఆదాయం తగ్గింది. ఇక పోయినేడాది వచ్చిన ఆదాయంతో చూస్తే 2% తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొనుగోలు ఆశించిన స్థాయిలో లేవు. రిజిస్ట్రేషన్ శాఖకు ఏప్రిల్లో 1,126 కోట్ల ఆదాయం రాగా ఈ నెలలో 1,250 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న ప్రతికూల వాతావరణంలో ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల కొనుగోలుపై జనం ఆసక్తి చూపడం లేదు నిపుణులు అంటున్నారు. మార్కెట్లో స్థిరత్వం లేకపోవడం, భవిష్యత్తు లాభాలపై నమ్మకం తగ్గడం వంటివి కొనుగోలు తగ్గడానికి ప్రధాన కారణమన్నారు. వాస్తవంగా రియల్ ఎస్టేట్ ఎక్కడ కూడా లేదు. రియల్ ఎస్టేట్ ఉంటే ఈ సెటిల్మెంట్లు, దందాలు విపరీతమైన జరుగుతూ ఉంటాయి. వాడిని వీడు కొట్టుకోవడం, వీడిని వాడు కొట్టుకోవడం, సబ్ రిజిస్టర్ ఆఫీసులో అయితే కలకల ఆడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరి దగ్గర రూపాయి పుట్టని పరిస్థితి ఉంది. డబ్బులు అటు ఇటు రియల్ ఎస్టేట్ రంగం ఒకటి పర్ఫెక్ట్గా వస్తే దాని మీద ఆధారపడి రాష్ట్ర వ్యాప్తంగా 4 పైసలు కనిపించే ఆస్కారం ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ రంగమే డమేల్ అయిపోయింది కాబట్టి ఎవరి దగ్గర రూపాయి గతిలేని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక 10,000 కోట్ల రుణాల రీషెడ్యూల్, ప్రభుత్వానికి ఏటా 510 కోట్లు మిగులు, 10 ఏళ్లలో 5,500 కోట్ల దాకా ఆదా. 50,000 కోట్లకు రీషెడ్యూల్ అడిగితే 10,000 కోట్లకు సరిపెట్టిన కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న అప్పులలో సుమారు 10,000 కోట్లు రీషెడ్యూల్ అయినట్లు తెలిసింది. ఈ రీషెడ్యూల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా దాదాపు 500 కోట్ల వడ్డీ భారం తగ్గుతుందని అంచనా. దీర్ఘకాలికంగా అంటే 10 ఏళ్ల వ్యవధిలో రాష్ట్ర ఖజానాకు 5,500 కోట్ల దాకా ఆదాయం కానుంది. తెలంగాణ ప్రభుత్వం మొత్తం 50,000 కోట్ల రుణాలను రీషెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని కోరగా ప్రస్తుతం 10,000 కోట్లతో సరిపెట్టిందంట కేంద్రం. ఇది